లాక్ హీరో హీరోయిన్లు ఫిక్స్, కాస్ట్ అండ్ క్రూ కూడా ఫైనల్. కానీ మూవీ షూట్ నడుస్తుండగా మేకర్స్ సడన్ డెసిషన్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కి షాక్ ఇస్తున్నాయి. ఒక సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ ని తీసుకోవడం ఈగో క్లాషెస్ కి దారితీస్తుంది. ముందు ఓ మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకొని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటూ మరో సంగీత దర్శకుని హైర్ చేసుకోవడం కొత్త ఇష్యూకు కారణమవుతోంది. సినిమా నుంచి హీరోయిన్ అవుట్, కొత్త యాక్ట్రెస్ ఇన్ అనేది కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ల వంతొచ్చినట్లు కనిపిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ముందుకు మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యత దేవిశ్రీ ప్రసాద్ నుంచి తమన్ తీసుకున్నాడు. ఇప్పటికే డిఎస్పీ చేసిన పాటలు హిట్ అవుతున్నా టైమ్ లైన్ ఇష్యూస్ కారణంగా బీజిఎం కు తమన్ను ఎంపిక చేశామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోసారి ఇలాంటి మ్యూజికల్ చైర్ ఆట టాలీవుడ్ లో చూడబోతున్నామన్న టాక్ వినిపిస్తోంది. ఈ కారణంతోనే దేవిశ్రీ ప్రసాద్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓ పెద్ద సినిమాకు సంబంధించి సంగీత దర్శకుణ్ణి మార్చే ఆలోచన ఉందట. ఆల్రెడీ ఆయన ట్యూన్స్ ఇచ్చేశారు. ఇప్పుడు రీ రికార్డింగ్ కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకుంటారని, అందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పుడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ను తీసుకుంటున్నారన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి సర్ప్రైజ్ మ్యూజిక్ షిఫ్ట్స్ టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ అవుతున్నాయా? రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మార్పులు చూడాల్సి వస్తుందోనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.